హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఈ గ్రోయింగ్ అప్ విత్ సింబా ఛాలెంజ్లో సక్సెస్ఫుల్గా 1 వీక్ కంప్లీట్ అయ్యింది. అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ జర్నీ. ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాం కదా, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఏ క్రొకొడైల్ ఫెస్టివల్ అని. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీక్లో మన సింబా గాడు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఎంటర్టైన్ చేశాడు. సో లెట్స్ లుక్ బ్యాక్ ఎట్ హిస్ బ్యూటిఫుల్ జర్నీ. సింబా ట్రైనింగ్ కోసం ట్రీట్స్తో స్టార్ట్ చేయాలి అని ఫ్లిప్కార్ట్లో యాక్టివ్ ట్రీట్స్ బిస్కెట్స్ ఆర్డర్ చేశాం. మొదట్లో సింబాకి అర్థం కాలేదు, కానీ స్లోగా అడ్జస్ట్ అయిపోయాడు. అలా సిట్ అనే కమాండ్ నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ 4 to 5 days పట్టింది. ఆ టైంలోనే సింబాకి ఈ ట్రీట్స్ అంటే చాలా ఇష్టంగా మారిపోయాయి. అండ్ ఆ లెర్నింగ్ క్లిప్స్ కూడా మన డైలీ షార్ట్స్లో షేర్ చేశాం. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ జర్నీలో మా సింబా అండ్ మేము ఆడియన్స్ లవ్ అండ్ బాండింగ్తో చాలా కనెక్ట్ అయిపోయాం. ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. స్టెప్ బై స్టెప్ సింబా ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. దెన్ సింబాకి సెకండ్ వ్యాక్సినేషన్ వేయాల్సిన టైం వచ్చింది. సో దానికోసమని సింబాని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి వ్యాక్సిన్ వేయించాం. అండ్ పప్పీస్కి ఈ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఎర్లీ స్టేజెస్లో. పప్పీస్కి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కాబట్టి వ్యాక్సిన్స్ వల్ల డేంజరస్ వైరస్ లైక్ పర్వో, హెపటైటిస్ అండ్ రేబీస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఈ వ్యాక్సిన్ యూజువలీ పప్పీస్ ఏజ్ని బట్టి 3 doses ఉంటాయి. ఫస్ట్ డోస్ వచ్చేసి 6 weeksకి వేయాల్సి వస్తుంది. దెన్ సెకండ్ డోస్ వచ్చేసి 9 weeksకి వేయించాలి. అండ్ థర్డ్ డోస్ వచ్చేసి 12 weeksకి వేయించాలి. తర్వాత ఇయర్లీ బూస్టర్స్ ఉంటాయి. సింబాకి కూడా మా డాక్టర్ సజెస్ట్ చేశారు, వ్యాక్సినేషన్ అంటే జస్ట్ సేఫ్టీ కాదు, ఇట్స్ లైఫ్ సేవింగ్. వాడి హెల్త్ సేఫ్గా ఉండాలి అంటే వ్యాక్సినేషన్ మిస్ అవ్వకూడదు. సో మీ దగ్గర కూడా పప్పీస్ ఉంటే ప్లీజ్ వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి అండ్ ప్రాపర్ వ్యాక్సినేషన్ని స్కెడ్యూల్ చేసి ఫాలో అవ్వండి. తర్వాత సింబా ఆడుకోవడానికి టాయ్స్ తీసుకుందామని ఆన్లైన్లో చూస్తుండగా మాకు మీషోలో ఈ టాయ్స్ బాగా అనిపించాయి అండ్ కాస్ట్ కూడా అంతగా ఏం లేకుండే. సో వెంటనే ఈ టాయ్స్ ఆర్డర్ చేశాం. ఈ టోటల్ ప్యాక్లో 6 టాయ్స్ వచ్చాయి. ఇందులో థ్రెడ్ టాయ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే వాటికి బైటింగ్ చేసేటప్పుడు థ్రిల్గా ఉంటుందని. అండ్ ఒక బాల్ కూడా వచ్చింది విత్ లైట్స్. ఈ కోడి బొమ్మ అయితే చాలా బాగుంది. ఇలా సౌండ్ వస్తే వాటికి అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాడు ఆ టాయ్స్తో ఆడుకుంటూ చేసే అల్లరి అంత ఇంత కాదు. 이제 어디야?
కూడా పప్పీస్ ఉంటే ఇలాంటి చేయింగ్ టాయ్స్ ఆర్డర్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఇలా 6 డేస్లో సింబా జర్నీ స్టార్ట్ అయ్యింది. చాలా క్యూట్ అండ్ ఫిల్డ్ విత్ ఫన్నీ మూమెంట్స్. ఈ 1 వీక్ సింబాతో మా బాండ్ స్ట్రాంగ్ అయ్యింది, రొటీన్స్ సెటిల్ అయ్యాయి అండ్ మీ అందరి కనెక్షన్ స్టార్ట్ అయ్యింది. జస్ట్ లైక్ వి ప్రామిస్డ్ ఇన్ ది ఇంట్రడక్షన్ వీడియో, క్యూట్ మూమెంట్స్, trainings, struggles, and Simba's full-on personality. Week 1 is proof that the journey is real, raw, and beautiful. So, if you have been watching from day 1, thank you for being part of Simba's family. If you are new, subscribe cheyandi, rewind chesi chodandi, and join the journey from now with all the dog lovers. So, many more memories to go. See you in the next video. Thank you for watching and don't forget to hit the bell icon for more videos and updates.